38వ కీర్తన. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలను తీసి ఉంచండి. ఇది చదువుకుందాం, ఒకసారి చదివితేనే బాగుంటుంది. ఆ తర్వాత దాంట్లో ధ్యానించుకోవడానికి అవకాశం ఉంటుంది. 38వ కీర్తన. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను. నా కనుదృష్టియు తప్పిపోయాను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను, మోగవాడనైనట్టు నేను నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చెదవు. నన్ను బట్టి వారు పోదురుగాక. నేను పడబోనట్లున్నాను. నా మనోదెక్కుము నన్నెన్నడూను విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులేరి. యెహోవా, నన్ను విడువకుము. నా దేవా, నాకు దూరముగా ఉండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఈ కీర్తన దావీదు రాశాడు. ఈ 38వ కీర్తన పశ్చాత్తాప కీర్తనల్లో ఒకటనమాట. వ్యక్తిగత పాపాలను గురించి విలపిస్తూ రాసినటువంటి కీర్తన. ఇలాంటివే కొన్ని కీర్తనలు ఉన్నాయి. 51వ కీర్తన కూడా ఇలాంటిదే. ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ కీర్తనలో దావీదు తన శరీర అస్వస్థను గూర్చి, మానసిక వేదనను గూర్చి, తన స్నేహితుల అలక్ష్యాన్ని గురించి రాస్తున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? అతని పాపమే. ఇలాగ అయిపోవడానికి కారణం నా పాపమే అనే విషయాన్ని దావీదు గుర్తించాడు. తనకు కలిగినటువంటి స్థితులను బట్టి వ్యర్థంగా అనవసరంగా సణుక్కోకుండా దావీదు తన తప్పిదాన్ని ఒప్పుకుంటూ తన పశ్చాత్తాప హృదయాన్ని దేవుని ఎదుట తెరిచాడు. ఇది మనందరికీ కూడా చక్కటి పాఠాలు నేర్పించేటువంటి కీర్తన అన్నమాట. ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకటి, దేవుడు ఏం చేస్తాడు. 2, మన పాపం మనల్ని ఏం చేస్తుంది. 3, స్నేహితులు ఏం చేస్తారు. 4, శత్రువులు ఏం చేస్తారు. 5, పాపి ఏం చెయ్యాలి. ఇలాంటి ప్రశ్నలకి, ఈ 5 ప్రశ్నలకి 38వ కీర్తనలో మనకు సమాధానాలు దొరుకుతాయి. 1, దేవుడు ఏం చేస్తాడు. 2, పాపం ఏం చేస్తుంది. 3, స్నేహితులు ఏం చేస్తారు. 4,
శత్రువులు ఏం చేస్తారు? 5. పాపి ఏం చేయాలి? పాపి అని ఎరిగినప్పుడు మనం ఏం చేయాలి? మొదటిది, దేవుడు ఏం చేస్తాడు? 1వ వచనం చదువుదాం. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. ఈ వచనంలో ఆయన కోపగిస్తాడు. దేవుడు కోపగిస్తాడు, గద్దిస్తాడు, ఉగ్రతను పంపిస్తాడు, క్రమశిక్షణ కోసం శిక్షిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తాడు. ఈ విషయాలు మనం గమనించాలి. ఆయన కోపగిస్తాడు. ఇదేంటి, దేవుని కోపం ఉందా? ఆయన ప్రేమమేడు కదా, ఆయన కరుణామయుడు కదా, ఆయన దయమేడు కదా అని చెప్పుకుంటారు చాలామంది. ఆయన కోపం కూడా వస్తుందా? ఆయన కోపం కూడా ఉంటుందా అంటారు. ఎస్, ఆయన కోపం ఉంది. దావీదు మీద దేవుడు కోపగించాడు. మోషే మీద కూడా కోపగించాడు, తెలుసా? ఆయన మన తండ్రి అండి. తండ్రిగా మనం కూడా చూడండి, మన బిడ్డల మీద ఏం చేస్తాం? కోపగిస్తాం. అయితే దేవుని కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. ఆయన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన కోపం మనకు మేలు చేస్తుంది. మన కోపం కొన్నిసార్లు మన పిల్లలకు కీడు చేయొచ్చు. ఆవిడెవరో ఒక ఆవిడ కూతుర్ని తిట్టిందంట. ఎందుకే నీ బతుకు, ఎందుకు వచ్చిన బతుకని ఇది, ఎందులో దూకి సావరాదంటే అందంట. నిజంగా వెళ్ళి నూతిలో దూకి చచ్చిపోయింది ఆ పిల్ల. జీవితాంతం ఏడుస్తాను ఉంది ఆ తల్లి. ఆమె కోపం తనకు జీవితాంతం దుఃఖాన్ని మిగిల్చింది. కానీ దేవుని కోపం నీకు చక్కటి గుణపాఠాన్ని నేర్పిస్తుంది. దేవుని కోపం నిన్ను చక్కదిద్దుతుంది. దేవుని కోపం నీకు మేలు చేస్తుంది. దేవుని కోపం నేను క్రమశిక్షణతో నింపుద్ది. కనుక దేవుడు కోపగిస్తాడు. దావీదు మీద కోపగించాడు. 2, ఇక్కడ అన్నాడు, నీ కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము అంటాడు. గద్దింపు. మన పిల్లలు తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? గద్దిస్తాం. తప్పులు చేసినప్పుడు గద్దించకుండా ఉండలేం. కొంతమంది గద్దించకుండా ఉండలేరు. కాబట్టి మనం తప్పులు చేసినప్పుడు ప్రభు తప్పకుండా గద్దిస్తాడు. మనం నిజంగా ఆయన పిల్లలు అయితే ఆయన గద్దింపుకి ఏం చేయాలి? లోబడాలి. సరైన మార్గంలో మనం నడుచుకోవాలి. అలా జరగలేదనుకోండి, ఆయన నుండి మనం దూరం అయిపోతాం. ఆయనకు దూరం అయిపోతాం. ఆయన నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన గద్దిస్తాడు. అందుకే సామెతల గ్రంథకర్త ఏమన్నాడు? ఆయన గద్దింపునకు విసుకవద్దు అంటాడు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. గద్దిస్తాడు. 3వది, కొన్నిసార్లు ఉగ్రుడవుతాడు. ఇక్కడ అన్నాడు కదా మొదటి వచనంలో 38వ కీర్తన, నీ కోప ఉద్రేకం చేత, నీ కోపోద్రేకం చేత అంటాడు. అంటే ఆయన కోపం ఉగ్రత వచ్చిందంటే మనం తట్టుకోలేం. ఎప్పుడు వస్తుంది తెలుసా ఉగ్రత? ఎప్పుడు వస్తుంది? దేవుని బిడ్డ తెలిసి మళ్ళీ మళ్ళీ పాపం చేస్తూ ఉంటే ఆయన ఉగ్ర రూపం దాల్చకుండా ఉండలేడు. సొదొమ గొమొర్రా అనే జంట నగరాలు దేవుని ఉగ్రతకు గురైనవి. ఎందుకని? తెలిసి తెలిసి చేశారు. వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగా మితిమీరిపోయారనమాట. మితిమీరిపోయారు కాదు, మాడిపోయారు అంతే దెబ్బకి. కాబట్టి దేవుని ఉగ్రత వస్తుంది. ఆయన ఉగ్రుడవుతాడు. ఒక్కొక్కసారి ఉగ్రుడవుతాడు. ఇంకా మనం చూస్తే 1వ వచనంలో శిక్షిస్తాడు. అంటే బెత్తం పట్టుకుంటాడు అనమాట. బెత్తం పట్టుకుంటాడు. ఆయన మన ఉపాధ్యాయుడు అనమాట. ఆ శిక్ష దేని కొరకు? క్రమశిక్షణ కోసమే.
మనం చావాలని కాదు ఆయన మనల్ని శిక్షించేది. కాబట్టి మనం ఆ పరలోక తండ్రి చేత శిక్షించబడుతున్నటువంటి కుమారులు కుమార్తెలు. అందుకే నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించాయి అంటాడు. నీ దుడ్డు కర్ర నీ దండం. కాబట్టి దేవుని దగ్గర దండం ఉంది. దండం అంటే దండించే బెత్తం. ఈ దండించే బెత్తంతో దెబ్బలు తిన్నందువల్ల దావీదు క్రమశిక్షణలో ఉన్నాడు. చూడండి, చిన్నప్పుడు టీచర్ మనల్ని కొట్టిన విషయంలో మనం చాలా కరెక్ట్గా ఉంటాం. కొట్టిన విషయాల్లో ఒకతను చాలా అందంగా రాస్తున్నాడు అక్షరాలు, చూడముచ్చటగా గుండ్రంగా ఉన్నాయి. ఒక ఆయన అడిగాడంట, బాబు నీకు ఇంత చక్కగా అక్షరాలు రాయడం నీకు ఎలా వచ్చింది అని అడిగాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నా చిన్నతనంలోనండి నేను అస్తవ్యస్తంగా అక్షరాలు రాసేవాడిని. మా మాస్టర్ గారు సరిగా రాయట్లేదని చెప్పి నా వేళ్ల మీద కొట్టేవాడు. అప్పటి నుంచి నా అక్షరాలు అందంగా రాయడం మొదలెట్టానండి. టీచర్ గారు కనుక అలా శిక్షించకపోతే అంత చక్కగా అందమైన అక్షరాలు రాసేటువంటి అలవాటు ఆయనకు వచ్చేది కాదు. కాబట్టి దేవుడు కూడా మనల్ని శిక్షించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన కారణాలు ఉంటుంది. చూడండి, 2వ వచనంలో అంటాడు 38వ కీర్తనలో, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి అంటాడు. ఇవన్నీ కూడా దేవుని క్రమశిక్షణలో భాగాలే. కాబట్టి ఆయన శిక్షిస్తాడు. ఇంకా ఉగ్రత చూపించి శిక్షించి గద్దించి కోపగించి వదిలేడు, ఆయన ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి. చూడండి, మీ పిల్లల్ని మీరు ఒక్కొక్కసారి వాళ్ళ మీద కోపగిస్తారు, ఒక్కొక్కసారి గద్దిస్తారు, ఒక్కోసారి చాలా తీక్షణమైన కోపం చూపిస్తారు వాళ్ళ మీద, కొన్నిసార్లు శిక్షిస్తారు. తర్వాత ఏం చేస్తారు చెప్పరండి? ప్రేమిస్తారు. మొన్న మా మనవని కోపం వచ్చి కొట్టాను, బాధపడేసాను, పట్టుకుని బాధేసిన తర్వాత మళ్ళీ బాధేసింది. అరే ఎందుకు కొట్టాను ఇలాగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పడుకున్న తర్వాత పడుకున్నాక వెళ్ళి ఆ కొట్టిన దెబ్బలు చూశాను అన్నమాట. వెళ్ళి దగ్గరికి వెళ్ళి, అంటే కొట్టాలి, కొట్టకపోతే ఎలా, ఎందుకు కొడతాం? ఒక క్రమమైన పద్ధతి నేర్చుకుంటాడు. ఇప్పుడు రేపు పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు, 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు, ఆడు ఏదైనా అల్లరి చేసిన ఏదైనా గోల్ చేసిన ఏమంటుంది, సరే మీ తాతలకు నేర్పడా అంటారా? ఎందుకని వాళ్ళ క్రమంలో పెట్టాలి. కొన్నిసార్లు కొట్టిన తర్వాత ఏం చేస్తాం? ప్రేమిస్తాం. ఆయన మానవ ప్రేమికుడండి. నిన్ను నన్ను ప్రేమించకుండా ఆయన ఉండలేడు. ఆయన తత్వమే ప్రేమతత్వం. ఆయన తత్వమే ప్రేమతత్వం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలోంచి పంపించేశాడు, దయలేని దేవుడు అనుకున్నారు చాలామంది, అంటూ ఉంటారు చాలామంది. ఆయన వాడిని పంపించేశాడు అన్నది వాస్తవమే, ఏదైనా తోటలోంచి బయటకు పంపించేసాడు అనేది వాస్తవమే. కానీ వారు లేని ఏదైనా నాకెందుకు అని ఆయన కూడా ఆ ఏదైనా తోటను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. చాలామందికి ఈ విషయం తెలియక అపోహలు పడుతూ ఉంటారు. ఆయన ప్రేమమేడండి. ప్రేమించడం ఆయన నిజమైన నైజం. అందుకంటాడు, నీ కోపం నిమిషం మాత్రం ఉంటుంది, నీ దయ ఆయుష్కాలం మాత్రం. ఒక ఆయన పాట రాశాడు కదా, ఎవరు, ఆకుమర్తి డానియేల్ గారు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. ఆలోచన చేయండి, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయనలాగా ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఆయనలాగా మనల్ని ఎవ్వరూ ప్రేమించలేరు, ఎవ్వరూ క్షమించలేరు. ఆయన గుణం ఏంటో తెలుసా? ఆయన స్వభావం ఏంటో తెలుసా? పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ఆయన ఎంతో ప్రేమమయుడు. అదే సమయంలో ఆయన కోపం కూడా ఉంటుంది. నాణ్యానికి 2 వైపులు ఉంటుందండి. ఒకటి బొమ్మ, రెండోది బొరుసు. 2 పక్కల ఉంటుంది, రెండు కోణాలు ఉంటాయి, రెండు వైపులు ఉన్నట్టు ఆయనలో ప్రేమ ఉంది, మరోవైపు మనల్ని సరిచేసేటువంటి కోపం కూడా ఉంది.
కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అని చెప్పుకున్నాం. రెండోది పాపం ఏం చేస్తుంది, ఈ అధ్యాయంలో ఏం చేస్తుందని చెప్తున్నాడు. 3వ వచనం చదువుతాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరం విడిచిపోయిన, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినాయి. పాపం ఇచ్చే ఫలితం ఏంటో ఈ వచనాల్లో మనం గమనిస్తాం. పాపం భయంకరమైనది. ఎవరో అన్నారంట, ఏమన్నా తెలుసా? పా అంటే పాము వలె, పా అంటే పట్టి, ము అంటే ముడేస్తుంది. అంటే పాపం అంటే పాములాగా పట్టి ముడేస్తుంది. 3వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం జాగ్రత్తగా చదివితే పాపం చేసేటువంటి దుష్టక్రియలు ఏంటో మనకు తెలుస్తాయి. చూద్దాం. 3వ వచనం. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. పాపం స్వస్థత లేకుండా చేస్తుంది. 5వ వచనంలో, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి. గాయాలు పాపం వల్ల. 7వ వచనంలో, నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా నడుము తాపముతో నిండి ఉంది పాపం వల్ల. 4వది 7వ వచనంలోనే, నా శరీరంలో ఆరోగ్యం లేదు. 10వ వచనంలో, నా గుండె కొట్టుకుంటుంది, నా బలం నన్ను విడిచిపోయింది. పాపం వల్ల కలిగేటువంటి భయంకరమైనటువంటి బాధలు ఇవి. ఇంకా చెప్పాలంటే పాపం దేవునికి మానవునికి మధ్య అడ్డుగోడ లాంటిది. అందుకే ఏమంది బైబిల్? పాపం వలన వచ్చే జీతము మరణం. పాపం మచ్చను కూడా తీసుకొస్తుంది. రాజు అని ఉజ్జియే దీనికి నిదర్శనం. ఉజ్జియా రాజు ఏం చేశాడు? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుని ఆలయంలోకి వెళ్ళిపోయి దైవజనులు చేయాల్సినటువంటి కార్యాన్ని తానే చేసి గర్వ హృదయంతో ధూపపీఠం మీద ధూపం వేయడానికి యెహోవా మందిరంలో ప్రవేశించాడు. యెహోవా మీద ద్రోహం చేశాడు. కాబట్టి ఆ కారణం చేత అతని నొసటన కుష్ఠరోగం అనే మచ్చ ఏర్పడింది. ఆ కారణంగా అతను మరి ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ప్రవేశించలేకపోయాడు. బ్రతికినంతకాలం కూడా ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచబడ్డాడు, ప్రత్యేకమైన ఇంట్లో. దేవుడికి దూరమయ్యాడు, మానవులకు దూరమయ్యాడు. ఆయన సమాధి కూడా పితరుల దగ్గర చేయలేదంట, కాస్త దూరంగా చేశారు, దూరంగా ఏర్పాటు చేశారు అతని సమాధి కూడా. చూడండి, ఆలోచించండి పాపం ఎంత ఘోరమైందో. పాపం దేవుడి నుంచి మనల్ని దూరం చేసేస్తుంది. మన పాపం మనల్ని పట్టుకుంటుంది. పాపం రోగాలను తీసుకొస్తుంది. కానీ అన్ని విషయాల్లో కూడా పాపం రోగాలు తీసుకురావడానికి నిజం కాదు. ఎందుకంటే కొన్ని రోగాలు దేవుని పరీక్షలుగా కూడా వస్తాయి. కొన్ని ఏమో సాతాను కలిగించే రోగాలు కూడా ఉంటాయి. కాబట్టి పాపం వలన రోగం. అందుకే దావీదు పాపం విషయం పశ్చాత్తాపడ్డాడు. దాని ఫలితంగానే 51వ కీర్తన రాశాడు. తన పాపాన్ని దేవుని దగ్గర కన్నీటితో ఒప్పుకున్నాడు. ఏ కంటితో అయితే పాపం చేశాడో ఆ కన్నుని దేవుని వైపు మరల్చాడు. అందుకే 119వ కీర్తనలో భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రంలో 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు అంటాడు. యోబు గారు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటాడు యోబు గారు. కాబట్టి దావీదు కూడా తన కన్నుతో నిబంధన చేసుకున్నాడు. పూర్వం పాపాన్ని చూసినటువంటి ఆ కన్నులు ప్రస్తుతం పాపాన్ని చూడని కన్నుల్లాగా మార్చుకుని పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి మరి అన్నాడు అలాంటి పాపాలు దావీదు చేయలేదు. అయితే పాపం వల్ల పాపం ఏం చేస్తుందంటే పాపం నిన్ను గాయపరుస్తుంది, పాపం నీకు అవమానం తెస్తుంది, పాపం నీకు మచ్చ తీసుకొస్తుంది, పాపం నీ శరీరంలో స్వస్థత లేకుండా చేస్తుంది, పాపం దేవునికి నిన్ను దూరం చేస్తుంది. పాపం ఏం చేస్తుంది అది చెప్పుకున్నాం. మూడవది స్నేహితులు ఏం చేస్తారు. 38వ అధ్యాయంలో మనం చూద్దాం 11వ వచనం. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా
నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. ఆయన ప్రేమించేవాళ్ళు, ఆయన మిత్రులు, ఆయన బంధువులు దావీదుకు వచ్చినటువంటి ఆపదను చూచి దూరం అయిపోయారండి. స్నేహితులు కూడా సానుభూతి చూపించకపోవడం అతనికి చాలా దుఃఖాన్ని కలిగించింది. 31వ కీర్తన 11వ వచనం అంటాడు, నా నెలవరులకు నేను బేకరుడనే ఉన్నాను అంటాడు. యోబు భక్తునికి కూడా కష్టాల్లో, శ్రమల్లో తోబుట్టువులు దూరం అయిపోయారు. ఆయనకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా పరాయి వాళ్ళగా మారిపోయారు. అయితే యోబు 2 ఆశీర్వదించబడిన తర్వాత వీళ్ళంతా తిరిగి వచ్చి ఆయనకు బంగారు ఉంగరాలు తొడిగిచ్చారు. ఆయనతో కలిసి విందు ఆరగించారు. విడువక ప్రేమించేవాడనండి నిజమైన స్నేహితుడు. యేసుక్రీస్తు ప్రభు మంచి స్నేహితుడు. ఆయన లాంటి న్యాస్తం, ఆయన లాంటి స్నేహ బంధం, ఆయన లాంటి స్నేహం మనకెక్కడ దొరకదు. ఆయన కంటే ఎక్కువగా ప్రేమించే స్నేహితులు ఈ లోపల మనకు ఎవ్వరూ లేరు. డబ్బు, హోదా ఉన్నప్పుడు అందరూ మనకు దగ్గరగా ఉంటారు. కష్టాల్లో, నష్టాల్లో స్నేహితులు మనకు దూరం అయిపోతారు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఈ సత్యం నిజమైంది. ఆయన ఒంటరివాడైపోయాడు, మరణానికి గురయ్యాడు. సంపదలతోనే, మనకున్నటువంటి సంపదలతోనే మన స్నేహితులు ముడిపడి ఉంటారు. కానీ అన్ని పరిస్థితుల్లో మనతో కలిసి ఉండేవాడు నిజ స్నేహితుడు యేసుక్రీస్తే. నిజ స్నేహితుడు యేసుక్రీస్తే. ఆయన కలిగి ఉన్నాం. మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళం కాదు. అన్నీ కలిగి ఉన్నప్పుడు చాలామంది బావా బావా అంటారండి. ఏమి లేనప్పుడు పోవా పోవా అంటారంట. ఆలోచించేయండి, నిజంగా దయలేనటువంటి ఒక స్నేహితుడే, చెలికాడే ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశాడు? పట్టించాడు. కానీ ఈ లోకంలో స్నేహితులు, బంధువులు, నెలవరులు దూరమైన నిజమైన స్నేహితుడు మన ప్రభువు యేసుక్రీస్తు. ఆయన ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు, నువ్వు ఎప్పుడు బాధపడాల్సిన పని లేదు. ఇంకా ఈ అధ్యాయంలో మనం చూసే 4వ మాట, శత్రువులు ఏం చేస్తారు? 19వ వచనం, నా శత్రువులు చురుకైన వారు, బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించున్నందుకు వారు నాకు శత్రువులైరి. నా శత్రువులు చురుకైన వాళ్ళు, బలవంతులు, నన్ను ద్వేషిస్తున్నారు. నేను చేసిన మేలుకు ప్రతిగా వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు అంటాడు. శత్రువుల్లో ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి. ఒక ఆయన అన్నాడంట, 2 రకాల శత్రువులు ఉంటారని. ఒక పెద్ద ప్రొఫెసర్ అన్నాడంట, 2 రకాలైనటువంటి శత్రువులు ఉంటారంట. ఒకడు శత్రువు, రెండోది ప్రియమైన శత్రువు అంట. శత్రువుతో మనకు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాడు శత్రువుగానే ఉంటాడు. ఈ విషయం మనకు తెలుసు. కాబట్టి వాడి విషయంలో మనం శత్రువుగా ఉన్న వాడి విషయంలో మనం ఎలా మెలగాలో అవన్నీ మెలకులు మనం తెలుసుంటాం. ఇబ్బంది కలిగించేదంతా కూడా ఎవరి వల్ల తెలుసా? ప్రియమైన శత్రువుతోటే. వీళ్ళు మనతో కలిసిమెలిసే ఉంటారు, పక్కనే ఉంటారు, పక్కలో బళ్ళంలాగా తయారవుతారు. అహీతోఫెల్ని దావీదు సునాయాసంగా జయించాడు. ఎందుకంటే అహీతోఫెల్ శత్రువు అని తెలుసు దావీదుకి. కానీ దావీదు కుమారుడైన అబ్షాలోము ప్రియమైన శత్రువు. అహీతోఫెలును జయించినంత సులభంగా అబ్షాలోమును దావీదు జయించలేకపోయాడు. అబ్షాలోము ద్వారా ఎంత నష్టం కలిగిందో తెలుసా దావీదుకి? అని వాక్యం చదివితే మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు కూడా శత్రువు ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. కానీ యోధాను యేసుప్రభు ప్రేమిస్తూనే ఉన్నాడు. చెలికాడా, స్నేహితుడా అని పిలిచాడు యోధాను. అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. ఖజానాను యోధాకి అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభు యోధాను ప్రేమించినంతగా ఎవరు కూడా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరు యోధాను ప్రేమించి ఉండకపోవచ్చు. యేసు ప్రభు చూపించినటువంటి ఆ ప్రేమను
యోధ తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకే నిరపరాధిని అప్పగించి పాపం చేశానని సరైన పశ్చాత్తాపం లేకుండా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. నిజమైన ప్రేమ చూపిస్తే మనం ఎదుటివాడు ఎలాంటి వాడైనా తట్టుకోలేడు. ఆ నిజమైన ప్రేమే ఇస్కరియోతు యోధాన్ని చంపేసింది. అక్కడ తట్టుకోలేకపోయాడు ప్రభు చూపించిన ప్రేమను. దావీదు ఎందుకు శత్రువు అయ్యాడు వాళ్ళందరికీ? దావీదు ఏమన్నా వాళ్ళని కొట్టాడా, లేకపోతే తిట్టాడా, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా యుద్ధం చేశాడా? ఇవేం కాదు, ఈ కారణాలు ఏం కాదు. దావీదు అన్నాడు, ఉత్తమమైన దాన్ని నేను ఎన్నుకున్నందుకు వారు నాకు శత్రువులు అయ్యారు. ఇదేం కారణం అండి? అంటే దీని అర్థం ఏంటంటే దావీదు చేసే భక్తి వాళ్ళకి ఇష్టం లేదు. దావీదు దేవుని పక్షంగా చేరడం వాళ్ళకి అంగీకారంగా లేదు. వాళ్ళు సాతాను మనుషులు. మంచి చేసిన వాడికి చెడు చేయడమే వాళ్ళ పని. వాళ్ళకున్నటువంటి చురుకుతనంతో దావీదు కోసం గోతులు తవ్వారు. అయితే దావీదును దేవుడు తప్పించాడు. ఏ గుంటలైతే తీశారో ఆ గుంటలో శత్రువులే పడ్డారు. దావీదు మాత్రం పడలేదు. అప్పుడు గమనించండి, ఎందుకు శత్రువులు అయ్యారు వాళ్ళు? ఎందుకు శత్రువులు ఎక్కువయ్యారంటే దావీదు భక్తి చేస్తున్నందుకు. మనం కూడా చూడండి, మనకు కూడా అందరూ శత్రువులు అయిపోయారు. బంధువులు, స్నేహితులు. యేసుప్రభుని నమ్ముకున్నందుకు స్నేహితులు వదిలేస్తారు. స్నేహితులకు ఇష్టం ఉండదు కదా, బంధువులు వదిలేస్తారు. అప్పుడు దాకా మనల్ని ఎంతో అంటిపెట్టుకున్న వాళ్ళు సైతం కూడా వాళ్ళు వదిలేస్తారు. ఎందుకంటే నువ్వు ఉత్తమమైన దాన్ని కోరుకున్నందుకు. అయితే వాళ్ళందరూ విడిచిపెట్టేయచ్చు. ప్రభు ఎన్నడూ నన్ను విడిచిపెట్టు. మరి పాపి ఏం చేయాలి? ఈ అధ్యాయంలో 5వ విషయం, పాపి ఏం చేయాలి? 18వ వచనం చదువుదాం. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా దోషమును నేను ఒప్పుకుంటున్నాను, నా పాపాన్ని గురించి విచారపడుతున్నాను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాపి తప్పనిసరిగా తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కొందరు పాపాన్ని ఒప్పుకోరు, కప్పుకుంటారు. 2 రకాల పాపులు అంట, ఒప్పుకునే పాపులు, కప్పుకునే పాపులు. ఈ 2 వర్గాల పాపులు మనకు కనపడతారు. ఆదాము కప్పుకున్న పాపి, దావీదు ఒప్పుకొనిన పాపి. ఎందుకు పాపం చేసావయ్యా ఆదామా అంటే దేవుడు అడిగితే నేను కాదు హవ్వ అని హవ్వ మీదకి నెట్టేశాడు. దావీదు ఒప్పుకున్న పాపి. అందుకే 32వ కీర్తన 5వ వచనంలో అంటాడు, నేను నా పాపములు కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుంది అన్నాడు. దేవా నా పాపం పరిహరించు అని కూడా ప్రార్థన చేశాడు. ఒప్పుకున్న వారికేనండి పరలోక ప్రవేశం, ఒప్పుకున్న వారికి నరకమే. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మనల్ని క్షమించి తన కుమారులుగా స్వీకరించే దేవుడు. కాబట్టి మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. కొంతమంది అంటూ ఉంటారు, నేను ప్రతిరోజు నా పాపాలు ఒప్పుకుంటున్నానండి అని. ఇది సరైన పద్ధతి కాదు. ఒకసారి ఒప్పుకొని విడిచిపెట్టి ఆ ఒప్పుకున్నటువంటి పాపాలను ప్రభు క్షమించినందుకు ఆయన మనం స్తుతించాలి. రోజు ఒప్పుకోకర్లా. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథకర్త అదే చెప్పాడు 28వ అధ్యాయం 13వ వచనంలో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి ఈ అధ్యాయంలో 5 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ అధ్యాయం దావీదు రాశాడు తన స్నేహితులు అలక్ష్యం గురించి, తన శరీరానికి వచ్చినటువంటి రోగాన్ని గురించి, తన మానసిక వేదన గురించి రాశాడు. వీటన్నిటికీ కారణం తాను వ్యక్తిగతంగా దేవుని ఎదుట చేసిన పాపమే అని గుర్తించాడు. తన తప్పిదాన్ని ప్రభుత్వంతో ఒప్పుకుంటూ పశ్చాత్తాపడ్డాడు. ఈ అధ్యాయంలో 5 విషయాలు చూసాం. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు కోపగిస్తాడు, దేవుడు గద్దిస్తాడు, ఉగ్రత చూపిస్తాడు, శిక్షిస్తాడు, ప్రేమిస్తాడు.
రెండవది పాపం ఏం చేస్తుందో చెప్పుకున్నాం. పాపం మనకి గాయాలు చేస్తుంది, స్వస్థత లేకుండా చేస్తుంది, మన నడుమును తాపంతో నింపుతుంది, ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది. స్నేహితులు ఏం చేస్తారో చెప్పుకున్నాం ఈ అధ్యాయం ద్వారా. దూరం అయిపోయారంట. ఎంతమంది నీకు ముఖ్య స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఎంతమంది అన్నా వాళ్ళు ఒకవేళ నిన్ను విడిచిపెట్టేసిన వీళ్ళందరికంటే మిక్కుటంగా ప్రేమించే స్నేహితుడు మన యేసయ్య. నాలుగోది శత్రువులు ఏం చేస్తారో చెప్పుకున్నాం. వాళ్ళు చురుకైన వాళ్ళు, మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు, ద్వేషిస్తున్నారు, బలవంతులు వాళ్ళు. ఎందుకు ద్వేషించారంటే ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు. అయితే దేవుడున్నాడు, వాళ్ళు చేసే మాయోపాయాలు, వాళ్ళు చేసేటువంటి ఆ పనులు చూస్తున్నాడు. ప్రభు నాకు సహాయం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. పాపి ఏం చేయాలి? అతిక్రమణ దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ 5 విషయాలు ఈ భాగంలో మనం చూసాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ 38వ కీర్తన ద్వారా కొన్ని విషయాలు మాకు తెలియపరిచారు. కొన్నిసార్లు మా శరీరానికి కలిగిన రోగాలు, మా మానసిక వేదనలు, మా స్నేహితులు, బంధువులు మా మీద చూపించేటువంటి అలసత్వం, అలక్ష్యం, ఇవన్నీ మాకు ఎంతో బాధ కలిగిస్తాయి. వీటన్నిటికీ కారణం బహుశా మాలో ఉన్నటువంటి అవిధేయత, పాపం, అజ్ఞానం, మీకు లోబడకపోవడం, మీ వాక్యానుసారంగా నడవకపోవడం కావచ్చు. అయితే మా తప్పిదాలు మేము ఒప్పుకుంటూ, సరిచేసుకుంటూ మీ ఎదుట మేము స్థిరంగా జీవించేటట్టు సహాయం చేయండి. మీరేం చేస్తారో ఈ అధ్యాయం 38వ కీర్తనలో మాకు తెలియపరిచారు. మీరు కోపగించేవారు, గద్దించేవారు, ఉగ్రతను పంపించేవారు, శిక్షించేవారు. ఇదంతా మా క్రమశిక్షణ కోసమే. మీరు మమ్మల్ని రక్షిస్తారు, మమ్మల్ని ప్రేమిస్తారు. పాపం ఏం చేస్తుందో చెప్పారు. అవును ప్రభు, పాపం స్వస్థత లేకుండా చేస్తుంది, గాయపరుస్తుంది, నడుమును తాపంతో నింపుతుంది, ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది, గుండె బలహీనమవుతుంది, నీ నుంచి మమ్మల్ని దూరం చేస్తుంది పాపం. ప్రభా, పాపం చేయకుండా మా కన్నులతో మేము నిబంధన చేసుకుంటూ, ప్రభా నీ యొక్క ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తూ మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరైన విధానాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. స్నేహితులు ఏం చేస్తారో చెప్పారు. విడిచిపెట్టేస్తారు, దూరం అయిపోతారు. అయితే నిజ స్నేహితుడు నీవే. ఎప్పుడు విడిచిపెట్టేవాడో కాదు, ఎప్పుడు దూరం అయ్యేవాడో కాదు. అందుకే మీకు స్తోత్రాలు. శత్రువులు ఏం చేస్తారో చెప్పారు. శత్రువులు చురుకైన వాళ్ళు, మేలుకు ప్రతిగా కీడు చేసేవాళ్ళు, మమ్మల్ని ద్వేషిస్తారు, మాకంటే బలవంతులు. అయినా మా శత్రువుల మీద జయం మాకు అనుగ్రహిస్తున్నారు. శత్రువులు కూడా ప్రేమించాలని మీరు మాకు తెలియపరుస్తున్నారు. మేము ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు వాళ్ళు శత్రువులు అయ్యారంటున్నాడు దావీదు. అవును ప్రభా, కొన్నిసార్లు బంధువులు, స్నేహితులు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అయినా పర్వాలేదు, మీరు మాకున్నారు, మీరు మాతో ఉన్నారు. శత్రువులపై విజయాన్ని మాకు ఇచ్చేవారు. అందుకే మీకు స్తోత్రాలు. పాపి ఏం చేయాలో చెప్పారు. కప్పుకోకూడదు పాపాన్ని, ఒప్పుకొని విడిచిపెట్టాలని చెప్పారు. దావీదు కూడా ఒప్పుకొని విడిచిపెట్టాడు. అందుకే కనికరాన్ని పొందాడు. ఈ విషయాన్ని మేము చూసాం. అందుకే మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మేము నేర్చుకున్నటువంటి పాఠాలు మా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరంగా, మేలుకరంగా మార్చండి. మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించండి. మీ ఇష్ట ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభా, ఈ యొక్క భయంకరమైన వైరస్ లోకాన్ని వేధిస్తున్నటువంటి ఈ కాలంలో, భయపడుతున్నటువంటి కాలంలో మేము ఉన్నాం. అయితే మిమ్మల్ని బట్టి మేము ధైర్యంగా ఉంటున్నాం, మిమ్మల్ని బట్టి మేము నిరీక్షణ కలిగి ఉంటున్నాం. కాబట్టి మీరు మాత్రమే మాకు సహాయం చేసి, దాని బారిన పడకుండా తప్పించి, మమ్మల్ని రక్షించి, విడుదల చేసి ఈ వైరస్ను నిర్మూలించగలిగే శక్తి కల దేవుడు నీవు. అందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి ఆరాధించి స్తుతించడానికి, నీ వర్తమానం విని మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడానికి చూపిన కృపను బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి, స్తుతించి, సమర్పించి బతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.